వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చక్కని చిరునవ్వు ముఖానికి ఒక ఆభరణం లాంటిది. ముఖ్యంగా మృదువైన పెదాలు ఎవరి ముఖాన్నైనా అందంగా మారుస్తాయి. అంతేకాకుండా మృదువైన గులాబీ పెదవులు మన ఆరోగ్యానికి కూడా చిహ్నం. కానీ మన పెదాలకి స్వయంగా మృదువుగా ఉంచుకోగలిగే సామర్థ్యం లేదు. ఫ్రెండ్స్, ముఖ్యంగా చర్మం పైన 16 పొరలు ఉంటాయి. కానీ పెదవులపై ఉండే చర్మంపై మాత్రం 3 నుంచి 4 పొరలు మాత్రమే ఉంటాయి. అందువల్ల మన పెదవులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే పెదవుల పగుళ్ళు ఖచ్చితంగా వస్తాయి. అందుకే ఇవి సహజంగా పొడిబారిపోవటం, అలాగే పగుళ్ళు రావటం అనేది సర్వసాధారణం. అందుకే అవి తొందరగా పాడైపోతాయి కూడా. అందుకే మనం పెదవుల ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. కాబట్టి మనం మన పెదవుల్ని కాపాడుకోవాలంటే వాటికి మంచి తేమని అందించాలి. అలాగే మన పెదవులు మృదువుగా ఉండాలంటే వాటిని తరచుగా స్క్రబ్బింగ్ కూడా చేయటం తప్పనిసరి. మరి దీనికోసం మన ఇంట్లోని లిప్ స్క్రబ్ అలాగే లిప్ బామ్ సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ముందుగా మనం లిప్ స్క్రబ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సినవి 2 ఐటమ్స్. ముందుగా మీరు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ టూత్ పేస్ట్ని తీసుకోండి. తెల్లగా ఉండే ఏ బ్రాండ్ టూత్ పేస్ట్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కోల్గేట్ టూత్ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనెను కలపండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. టూత్ పేస్ట్ మన పెదవులపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని, మృత కణాలని, దుమ్ము ధూళిని బాగా రిమూవ్ చేస్తాయి. అలాగే మన పెదవులని చాలా మృదువుగా మారుస్తాయి. అలాగే తేనె కూడా మన పెదవులకి మంచి మాయిశ్చరైజింగ్ ఇచ్చి పెదవులపై ఉండే నలుపును పూర్తిగా పోగొడుతుంది. ఇప్పుడు మన స్క్రబ్ తయారైపోయింది. మీరు ఈ స్క్రబ్ని ఎలా యూజ్ చేయాలంటే, మీరు నార్మల్గా యూజ్ చేసే టూత్ బ్రష్ని తీసుకొని కొద్దిగా ఈ పేస్ట్ని తీసుకొని మీ పెదవులపై చక్కగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేయండి. సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోండి. ఇలా స్క్రబ్బింగ్ చేయటం వలన మీ పెదవులపై ఉండే మృత కణాలు తొలగిపోయి మీ పెదాలు మృదువుగా మారుతాయి. ఇందులో మనం తేనెని వాడటం వలన మన పెదవులపై ఉండే చర్మం నుంచి మాయిశ్చరైజర్ వెళ్ళిపోకుండా కాపాడుతుంది. అలాగే పెదవులకు ఇన్ఫెక్షన్ రాకుండా కూడా తేనె కాపాడుతుంది. మీ పెదాలు ఆకర్షణీయంగా మారుతాయి. చివరిగా గోరువెచ్చని నీటితో మీ పెదాలను కడిగి ఇప్పుడు నేను చెప్పబోయే లిప్ బామ్ను యూజ్ చేస్తే మీ పెదవులు మృదువుగా మారటంతో పాటు గులాబీ రంగులో కూడా మారుతాయి. మరి మన ఇంట్లోనే లిప్ బామ్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లిప్ బామ్ తయారీ కోసం మీరు ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లో ముందుగా మీరు 1 టేబుల్ స్పూన్ వ్యాజిలిన్ తీసుకోండి. వ్యాజిలిన్ కానీ పెట్రోలియం జెల్లీ కానీ మీ ఇష్టం. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ వ్యాజిలిన్ తీసుకుంటున్నాను. అయితే వ్యాజిలిన్ మిగిలిన పదార్థాలతో కలవటానికి మనం వ్యాజిలిన్ని డబల్ బాయిలింగ్ ప్రాసెస్ చేయాలి. అంటే మరుగుతున్న నీటిలో కాస్త ఈ బౌల్ని ఉంచితే వ్యాజిలిన్ ద్రవ రూపంలోకి మారుతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఈ బౌల్ని వేడి నీటిలో ఉంచుతాం. చూసారు కదా, ఇప్పుడు వ్యాజిలిన్ లిక్విడ్గా మారింది. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ బీట్రూట్ పౌడర్ని కలపాలి. మీ దగ్గర కనుక బీట్రూట్ పొడి లేకపోతే మీరు బీట్రూట్ జ్యూస్నైనా 2 టేబుల్ స్పూన్స్ కలపండి. ఇప్పుడు ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సూల్ను కూడా కలపండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. మీ దగ్గర కనుక విటమిన్ ఈ క్యాప్సూల్ లేకపోతే మీరు గ్లిజరిన్ అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం ఈ లిప్ బామ్లో బీట్రూట్ పౌడర్ని యాడ్ చేసాం. బీట్రూట్లో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి కానీ పెదవులకు కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా పెదవులు పొడిబారకుండా కాపాడుతుంది. అలాగే వ్యాజిలిన్ మన లిప్స్కి ఒక మంచి మాయిశ్చరైజర్ని ఇచ్చి పెదవులు పగలకుండా చేస్తాయి. అలాగే విటమిన్ ఈ పెదవులపై ఉండే నలుపును పోగొట్టడానికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మన లిప్ బామ్ తయారైపోయింది. మరి లిప్ బామ్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఈ లిప్ బామ్ను ఒక శుభ్రమైన పొడిగా ఉండే ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకోండి. అందులో ఈ పేస్ట్ మొత్తాన్ని వేసి ఒక 10 నిమిషాల పాటు మీరు ఫ్రిడ్జ్లో ఉంచితే చాలు. ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయిపోయింది. చూసారు కదా,
ఇప్పుడు మన లిప్ బామ్ తయారైపోయింది. దీన్ని మీరు రిఫ్రిజిరేటర్లో ఉంచి నెల రోజుల పాటు వాడుకోవచ్చు. మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందుగా స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత మీరు కొద్దిగా ఈ లిప్ బామ్ని తీసుకొని మీ పెదవులపై మృదువుగా రాసుకోండి. ఫ్రెండ్స్, మీ పెదవులు కొద్దిపాటి పగుళ్ళు మాత్రమే ఉంటే మీరు ఈ చిట్కాని వారం రోజులు వాడితేనే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఒకవేళ మీ పెదవులు మరీ నల్లగా పగుళ్ళు కూడా ఎక్కువగా ఉంటే మీరు కనీసం నెల రోజుల పాటు వాడితే మీకు పర్మనెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ టిప్ అనేది 100% న్యాచురల్, అలాగే ఎఫెక్టివ్. అలాగే ముఖ్యంగా ఇది మనం సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే కెమికల్ ఫ్రీ కాబట్టి మనం హ్యాపీగా ఎంతకాలమైనా ఈ టిప్ని ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టిప్ని అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఈ టిప్ మూలంగా మీ పెదవులు గులాబీ రంగులోకి మారి మృదువుగా మారుతాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.